కాలేజ్ కథలు విన్న చాలామంది అడిగిన క్వశ్చన్స్లో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి పేరేంటి అని. సో ఏ క్యూటీ పైయో బేబీయో అనుకోండి. ఇంకా ఈ ఎపిసోడ్ కాలేజ్ క్యూటీపై స్టార్ట్ చేద్దాం. బిజీగా గడుపుతున్న మన జీవితాలకి ఆనందాలకి బ్రేక్స్ వేసింది కరోనా. బట్ చాలామందిని మెంటల్లీ దగ్గర చేసింది కూడా ఈ కరోనానే. బర్త్డే తర్వాత రోజు తను చెప్పిన మాటలు ఇంకా మర్చిపోలేను. అరే ఐ లవ్ యూ అని చెప్తున్నాగా, ఎందుకంటే నేను నీకు కనిపించే ప్రతిసారి నీకు ప్రపంచంలో ఉన్న అన్ని బ్లర్ అయిపోతాయి. నేను మాత్రమే కనిపిస్తాను నాకు తెలుసు. అప్పుడు నాకు నీ కళ్ళల్లో కనిపించే ప్రేమకి వెంటనే వచ్చి ప్రపోజ్ చేయాలనిపించేది. కానీ ఎందుకో తెలీదు ప్రతిసారి ఆగిపోయా. బట్ నౌ ఐ లవ్ యూ. ఒపీనియన్ చెప్పు. మరి నువ్వేం చెప్పావు? ప్రేమ. నాకు తనపైన ఉన్న ఫీలింగ్ని ఈ రెండు పెదాలలో బంధించడం నాకు ఇష్టం లేదు. తనంటే నాకు ఇష్టం. తనతో ఉన్న సమయంలో నాకు ప్రపంచంలో ఉన్న వాటితో సంబంధం లేకుండా వేరే ట్రాన్స్లో ఉండిపోతా నేను. కానీ తనని తలుచుకుంటూ నా లైఫ్ మొత్తం అలానే ఉండలేనుగా. లైఫ్లో నాకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, వాటిని అచీవ్ చేయాలి. ఈ చిన్న ఫీలింగ్ వల్ల నేను వాటిని కేర్ చేయకపోతే నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి అని చూసుకుంటే నాకు ఏం కనిపించట్లేదు. లవ్ అంటే ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్ మాత్రమే కాదు, క్యారీ చేసే ఎమోషన్. ఆ ఎమోషన్కి రిలేషన్షిప్ యాడ్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతుంది, రెస్పెక్ట్ యాడ్ అవుతుంది, రిస్క్ యాడ్ అవుతుంది. ఇలా చాలా ఉంటాయి. నేను వెళ్ళాల్సిన పొజిషన్కి ఇన్ని పారామీటర్స్ యాడ్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను. అలా అని నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నా అని కాదు, కానీ ఐ స్టిల్ లైక్ యూ అండ్ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ టిల్ ద ఎండ్ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. కానీ ఫైనల్లీ నా డ్రీమ్సా నువ్వా అనే ఆప్షన్ వస్తే మాత్రం నువ్వే అని అబద్ధం మాత్రం నేను చెప్పలేను. నీతో ప్రేమలో ఉండటం చాలా గర్వంగా ఉంది. యు మేడ్ ఏ క్లియర్ రిజెక్షన్ విచ్ ఇస్ బెటర్ దాన్ ఫేక్ ప్రామిస్. లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఇది గైస్ ఒక చిన్న వన్ సైడ్ లవర్ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. ఫ్యాంటసీ లవ్ స్టోరీకి ఫెంటాస్టిక్ లవ్ స్టోరీకి మధ్య ఉన్న చిన్న గీతని చెరిపేస్తే వచ్చిన ఒక ఐడియా ఇది. కాలేజ్ కాదల్ అండ్ కాలేజ్ క్యూటీపై. అమ్మాయి ప్రపోజ్ చేసిన టైంలో అబ్బాయిలు, అబ్బాయిలు ప్రపోజ్ చేసిన టైంలో అమ్మాయిలు గడిపిన క్షణాలని, మాట్లాడిన మాటలని గుర్తుకుంచుకుంటారు. అది గుర్తుంచుకొని వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు. బట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నా లైఫ్లో నెక్స్ట్ ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ని మీ మైండ్లో రేజ్ చేయండి. అక్కడ మీకు మీ మైండ్ అండ్ మీ హార్ట్ సింక్రోనైజ్ అయ్యి ఒక ఆన్సర్ చెప్తుంది. అది మీకు కరెక్ట్ అనిపిస్తే ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే ఆ రిలేషన్షిప్కి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి.